హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 40 సంవత్సరాలుగా హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు. సిగ్నల్ దాటితే ఫైన్ వేస్తున్నారు. అది 100 కోట్ల నుంచి 500, 1000 కోట్లకు ఫైన్ పోతున్నది. ఫైన్ కట్టడానికి సిద్ధపడుతున్నారు కానీ చట్టాన్ని ఉల్లంఘించడానికి భయపడట్లేదు. ఎవరిని సార్? మళ్ళీ మీరు ప్రజలు నిందిస్తున్నారు. నేను నిందించట్లేదు సార్, నేను చెప్తాను. ఇట్స్ ప్రాక్టికల్. చెప్తాను. మీరు గత 5 ఏళ్ళు పత్రికలు లెక్కటండి, మీరు పాత్రికేయులు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎన్నిసార్లు మీ పెనాల్టీస్ అన్ని వేవ్ చేసేసాం అనలేదు? ట్రాఫిక్ అఫెన్సెస్ ఉంటే ఫైన్ వేసేది డబ్బులు సంపాదించడం కోసం కాదు. అరే నేను కనుక హెల్మెట్ వేసుకోకపోతే రెడ్ లైట్ని కనుక ఉల్లంఘించినట్టయితే నాకు పెనాల్టీ పడుతుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పిన ఆలోచన రావడం కోసం. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓటు పోతుందనో ఏదో కారణంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 10% కడితే మిగతా అంతా రద్దు. ఏంటి ఏమన్నా వేలం పాట? ఇది చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఫైన్ వేసాం, ప్రవర్తన మార్చడం కోసం. ఏ సంకేతం ఇస్తున్నారు? హైదరాబాద్ ఏం చెప్పుకుంటారు? వీళ్ళు ప్రపంచంలో ఏ నగరంలో లేనట్టుగా మా దగ్గర సీసీటీవీ కెమెరాస్ కొన్ని వేలు ఉన్నాయి, 10,000 ఉన్నాయి. అవన్నీ సంధానం చేసాం, ప్రైవేటు గవర్నమెంట్ కలిపి. కాబట్టి మీ దగ్గర సమాచారం ఉంది. కానీ పెనాల్టీలు ఇస్తున్నారా? వీటిలా పెనాల్టీ వేయకపోతే, నేను తప్పు చేస్తే పెనాల్టీ పడుతుందన్న గ్యారంటీ ఉంటే గ్యారంటీగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారు. ప్రపంచంలో ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. అమెరికాలో కూడా చూశాను నేను. అమెరికాలో మీకు పోలీసులు ఏం చేస్తారంటే హైవే మీద చాలా చోట్ల పక్కన కారు పెట్టుకుంటారు, ఒక రేడార్ ఉంటుంది. ఆ రేడార్ మీ స్పీడ్ని పసిగడుతుంది. అది దాటగానే వాడే చాపుతాడు మిమ్మల్ని. దానికి ప్రజలు ఏం చేశారు, చాలామంది కారుల్లో ఆ రేడార్ డిటెక్టర్ పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ రేడార్ ఉందని వాడు తెలిసిపోతుంది అంటే ఆపుతాడు. దానికి పోలీసు వాళ్ళు ఏం చేశారు, దానికి మళ్ళీ యాంటీ ఇంకో టెక్నాలజీ దాని. ఇవన్నీ ఈ డ్రామాలు జరుగుతుంటాయి, మానవ సహజం ఇది. అక్కడ కూడా అక్కడ వెళ్ళేవాడు అనుకుంటామంటే ఇది పెద్ద ఏం లేదు కదా, ఆఫ్టర్ ఆల్ కొంచెం స్పీడ్కి వెళ్తున్నాం కదా అనుకుంటాడు. ప్రాణం పోతుంది నాది కానీ అవసరం అని అనుకోడు. ఎవరు ప్రాణం పోవాలని చేసుకోడు. కానీ ఖచ్చితంగా చట్టం మిమ్మల్ని పట్టుకుంటుంది, పట్టుకుని ఖచ్చితంగా పెనాల్టీ వేస్తుంది. డెఫినెట్గా ఒకసారి పెనాల్టీ ఒక స్థాయి, ఇప్పుడు ఉదాహరణకి 85 మైళ్ళు దాటింది అనుకోండి స్పీడ్, 65 అక్కడ మ్యాక్సిమం స్పీడ్ దేశంలో చాలా దాదాపు దేశం అంతా కూడా. కొంచెం గణనీయంగా స్పీడ్ పెరిగింది అనుకోండి, ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిపోతుంది కారు. ఆటోమేటిక్గా అది రికార్డ్ అవుతుంది. పెనాల్టీ కట్టడమే కాదు, ఇన్సూరెన్స్ కట్టాలి ఎక్కువ. అందుకని ఒళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడ మనం చేయట్లేదు. అది మీరు అనుకుంటున్నారు పెనాల్టీలు వేస్తున్నారని. వేయడంలా మీరు చూడండి, ఒకసారి రికార్డులు చూడండి. వేసిన పెనాల్టీలు వేవ్ చేసేస్తున్నారు. పొద్దున్నే నేను 5:45 కరెక్ట్గా మేమంతా కేబీఆర్ పార్క్ వెళ్తాం. ఇక్కడ నుంచి నేను మా ఫ్రెండ్స్ 4 కార్లు వాకింగ్ కోసం. ఇక్కడ నడవలేం కాబట్టి అక్కడ నడవడం కోసం చెప్పని. పక్కనే పంజాగుట్ట చౌరస్తాం. అది ప్రతిరోజు నేను బహిరంగ చెప్తున్నా, రేపొద్దున ఎవరైనా మీరు వెరిఫై చేయండి. 5:45కి నేను ఇక్కడి నుంచి కేబీఆర్ పార్క్కి వెళ్ళే నాగార్జున సర్కిల్కి వెళ్ళే దారికి నాకు గ్రీన్ వస్తే అటు నుంచి 60 కిలోమీటర్ల దూరంతో నాకు గ్రీను అయిపోతుంటుంది. 20 సెకండ్లు ఎంత ఉంటుంది టైం అయిపోతుంది. ఈ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. నాకు గ్రీన్ ఉన్నప్పుడు వెళ్ళాలని చెప్పంటే ఒళ్ళంతా భయం, బీపీ వచ్చేస్తుంది, గుండె దడ, ఎక్కడ కొట్టేస్తారో అని చెప్పాను. ఒక్కడికి భయం లేదు, ఎందుకంటే పెనాల్టీలు లేవు. పెనాల్టీలు నేను బహిరంగ చెప్తున్నాను. పెనాల్టీలు వేస్తే ఓటు పోతుందని భయం. అరే రేపొద్దు నేరం చేసాను, మంటలు చేసాను తెలిసే, రేపు చేసాను తెలిసే ఓటు పోతుంది కదా. ప్రభుత్వం అనేది చట్టబద్ధ పాలన కోసం, మంది హితం కోసం, సమాజంలో ప్రవర్తన మార్చడం కోసం. అది మొట్టమొదటి పని. నిరంకుశమైన రాజులు కూడా, దుర్మార్గులైన చక్రవర్తులు కూడా, నియంత్రణైన వాళ్ళు కూడా మొట్టమొదటి చేసింది చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం, చట్టబద్ధ పాలన తీసుకురావడం. అంచేత మన ప్రజల్ని తిట్టడం చాలా తేలిక. ప్రతిదానికి మన ముఖ్యమంత్రి గారు కూడా గతంలో కొన్నేళ్ల క్రితం ఒక ముఖ్యమంత్రి కానప్పుడు ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. మీరంతా మమ్మల్ని మోసం చేయమంటున్నారు, నేను మోసం చేస్తున్నాను మమ్మల్ని. అమెరికాలో ఇది గడుస్తాను. మనం ఏంటంటే ఆయన చెప్పిన మాట అబద్ధం అని అంటలే, వాస్తవమే. కానీ చాలా అపరిపక్వమైన విశ్లేషణ. ఎవరు నష్టపోతున్నారో వాళ్ళ మీద భారం పెట్టడం చాలా తెలివైనటువంటి విశ్లేషణ, కానీ నిజాయితీ అయిన విశ్లేషణ కాదు. మిమ్మల్ని పెట్టింది ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పి వ్యవస్థని మార్చడం. అదే పెనాల్టీ పెట్టామంటే ట్రాఫిక్ బాగుండడం కోసం. ట్రాఫిక్ బాగున్నట్టయితే ప్రాణాలు పోకుండా కాపాడుతాం, ట్రాఫిక్ ఫ్రీగా సాగిపోతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, మీకు స్ట్రెస్ తగ్గుతుంది అని చెప్పడం కోసం. ఒక వారం క్రితమే నాకు బాగా ఆప్తుడైనటువంటి లోక్సత్తా ఉద్యమంలో పనిచేస్తున్న కుర్రాడు, వాళ్ళ నాన్నగారు స్కూటర్ మీద వెళ్తున్నారు, హెల్మెట్ ఉంది, కానీ ఎప్పుడైతే ట్రాఫిక్ నిబంధనలు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఎవరు, హెల్మెట్ని స్కూటర్ దగ్గర నుంచి పెట్టాడు ఆయన. వెళ్ళి పాపం ఈ వర్షాలు పడుతున్నాయి, ఎలక్ట్రిక్ పోల్కి గుద్ది నిండు ప్రాణం పోయింది. చివరికి మనం ఈ
రూపాయలు పెనాల్టీ వేస్తే 1000 రూపాయలు పెనాల్టీ వేస్తే వాడు తిట్టుకుంటాడో మోటాడో అని చెప్పని వాడు ప్రాణం తీసేదా స్థాయికి తీసుకొచ్చాం మనం. కాబట్టి చట్టబద్ధ పాలన విషయంలో మీకు మీ బామ్మరిది కావచ్చు, మీ కులం వాడు కావచ్చు, మరొకటి కావచ్చు, చట్టం కనుక నేను తప్పు చేస్తే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే నాకు శిక్ష పడుతుందన్న భయం లేకపోతే ప్రాణాలు దేశంలో 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రతి సంవత్సరం. ప్రపంచంలో హైయెస్ట్ నెంబర్. అత్యధికులు యువత నిండు జీవితం ముందున్న వాళ్ళంతా చనిపోతున్నారు. మనకి ఎంత గుండె కదలాలి. ఏడాదికి 2 లక్షల మంది 20 ఏళ్ళు 30 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ప్రాణాలు పోతున్నాయని చెప్పంటే ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఎంత దారుణం ఇది. ఎంత ఆ కుటుంబాలు ఏమైపోతాయి. 25 ఏళ్ల వయసులో 30 ఏళ్ల వయసులో ఎదిగిన కొడుకో కూతురు చనిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది. కాబట్టి మన ప్రతిదానికి రాజకీయము ఓట్లు వస్తే దేశం సర్వనాశనమైనా పర్లేదు, జనమంతా చచ్చిపోయినా పర్లేదు. అదేమంటే జనాన్ని నిందించడం. మళ్ళీ చెప్తున్నా, భారత ప్రజలు వాళ్ళెవరు ప్రజాస్వామ్యం కావాలని కోరలా, మీరు పెట్టారు. బాధ్యత మీది, దాన్ని సంస్కరించే బాధ్యత మీది, తప్పుల్ని సవరించే బాధ్యత మీది. అంతేగాని ప్రజల మీద నిందలేసి మీరు మూర్ఖులు అని చెప్పానంటే అంటే మీరు మా నెత్తిన కూర్చుని పూర్వకాలం ఫెడరల్ పెత్తనం చేయడం కోసం వచ్చారా? ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకోవడం కోసం వచ్చారా? సార్ మీరు చేస్తుంటే ప్రజలేమిటో మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉంటే లేక మీరు ఒక అనుభవం ఉన్నది కదా సార్. పబ్లిక్ను మనం పరిపాలకుడు ఎంత మారాలనో ప్రజలు కూడా అంతే మారాలే కదా సార్. నేను చెప్పేది ప్రజల్ని మార్చే బాధ్యత మీది. ప్రజలు మారద్దని నేను అంటలా. ప్రజల్ని ఉదాహరణకి నాకు ఓటు అర్థం కావాలంటే పరిపాలన వికేంద్రీకరించి అక్కడ జవాబుదారీగా ఉండేట్టు చేసి నష్టమేంటో అర్థమయ్యేట్టుగా చేయండి, ప్రజలు మేలుకుంటారు. ఆ పని మీరు చేయాల. మరింత కేంద్రీకరించి వాడిని బిచ్చగాడిగా మార్చి మీ ఆఫీస్కి వాడిని రప్పించుకుంటున్నారు. ప్రజలు ఎట్లా మారుతారు? ప్రజలు బిచ్చగాడు అయిపోయారు, ఆలోచించే పౌరుడిగా తయారు కాల. అలాగే ట్రాఫిక్ కనుక నేను రూల్స్ పాటించకపోతే పెనాల్టీ పడుతుంది, ప్రాణం పోతుందని అర్థమయ్యేట్టుగా చేసి మీరు చేశారనుకోండి, ప్రజలు మారుతారు. ఆ ప్రయత్నం చేయకుండా మీరు చేతులు ఎత్తేసి ప్రజలు తప్పడుతున్నారు. సిగరెట్ తాగి అదే పైగా ప్రజలకు గుండెలు క్యాన్సర్లు వచ్చినాయనుకోండి, మనం ఏం చేస్తున్నాం? బ్రహ్మాండంగా అడ్వర్టైజ్ చేస్తున్నాం. నా దృష్టిలో పూర్వంతో పోలిస్తే సిగరెట్ స్మోకింగ్ కొంత తగ్గింది. అదివరకు ఫ్యాషనబుల్ అనుకున్న వాళ్ళు పూర్వం సినిమాల్లో కూడా అదే పైన సిగరెట్ తాగేవాళ్ళు. మరి బయట కూడా కుర్రాళ్ళు సిగరెట్ తాగడం అనేది ఫ్యాషన్. ఇవాళ బయోలాజీ తగ్గింది. ఎందుకని? మన సమాజం కొంచెం మేల్కొని అరే నీ ప్రాణం పోతుందిరా, ఏ పిచ్చలవాటు ఏంటిరా అని చెప్పని మనం ఒక మార్గం తీసుకొచ్చాం. ఆ ప్రయత్నం మీరు చేయకుండా ఇది ప్రజలది, యువత తప్పు, ప్రజలు తప్పు. అరే ప్రతి అదేమంటే మా తరం బ్రహ్మాండంగా ఉండేది, ఈ తరం చండాలంగా ఉంది. ఇవన్నీ కూడా కొంచెం పరుషంగా మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా బలహీనుల మాటలు, అబద్ధాల మాటలు తప్ప దీనిలో వాస్తవం లేదు. ప్రతి తరం గత తరం కంటే ఎక్కువ మేల్కొంటుంది. ఆ మేల్కొల్పు చేసి ఆలోచన పెంచి ఆవేశాన్ని మూర్ఖత్వాన్ని పెంచకుండా మార్గాన్ని చూపెట్టి ఆ మార్గం వల్ల వచ్చే లాభాన్ని అర్థమయ్యేట్టు చెప్పారనుకోండి, ఆ ప్రజలు ఎప్పటికీ మాట్లాడతారు, మంచి మార్గాన్ని అడతారు. ఆ ప్రయత్నం మీరు చేయాలి. అంటే ఓకే సార్, అంటే మీరు ఆర్గ్యుమెంట్లో కన్విన్సింగ్గా అది ఇటువైపే ఉండాలనేది ఇంకో మార్గం లేదు. లేకపోతే చెప్పండి, కరెక్ట్ సార్. ఇది కాకుండా మీరు నాకు చెప్పండి ఇంకో మార్గం ఏంటో చెప్పండి. దేవుణ్ణి ప్రార్థిస్తారా? గాల్లో దీపం పెడతారా? దేవుడా అని చెప్పి ప్రభుత్వ పరంగా చేయవలసింది, వేరే మార్గమే. చట్టం ఎందుకున్నది? విధానం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇవన్నీ చేయని పనులు కాదు, చేసిన పనులు చెప్తున్నాను. నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉండగా దేశ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 2 లక్షల ఎకరాలు 2.5 ఏళ్లలో నీటిపారుదల తీసుకొచ్చాను. 1,00,000 కుటుంబాలు శాశ్వతంగా బెదరిక నుంచి బయటపడ్డాయి. ఎకరాకైన ఖర్చు సగటున 2,000-2,500 రూపాయలు. 2,000 ఎకరాకి. అంత తక్కువనా? ఎకరాకి. అక్కడ అవకాశం ఉన్నది 40 ఏళ్ల క్రితం. కానీ ఎలా లెక్కేసినా కూడా ఆ రోజుల్లోనే ప్రభుత్వం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో 10-15 వేలు ఖర్చు పెట్టేది. దానిలో 5వ వంతునే ఖర్చు పెట్టింది. దానిలో ఈ 2,000లో కూడా సగమే ప్రభుత్వం పెట్టింది, మిగతా సగం ప్రజలు బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి అప్పు నేను ఇప్పించాను. వాళ్ళ ఆస్తుని తనఖా పెట్టి అక్కడ యంత్రాంగం ఏర్పాటు చేశాను. ప్రతి రూపాయి, ఒక్క పైసా బకాయి లేకుండా ప్రతి రూపాయి టైం కంటే ముందే రైతులు తిరిగి చెల్లించారు. ఎట్లా జరిగింది? ప్రజలకు నేను అధికారం ఇచ్చాను. నీ పొలానికి వచ్చేటువంటి నీటిపారుదల చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావాలా వద్ద నిర్ణయం నాది కాదు, ఎమ్మెల్యేలది కాదు, అధికారులది కాదు, మీది. మీ 50 మంది పూనుకుంటే పక్కన వాగో లేకపోతే చిన్న రివరో మరొకటి ఉన్నట్టయితే, దాని నుంచి నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నట్టయితే మీరు ముందుకు రండి. సగం డబ్బు పెట్టుకోవడానికి మీరు సిద్ధపడితే సగం డబ్బు మీ దగ్గర లేదు. కానీ ఆ సగం డబ్బు నేను మీకు ఆస్తుంది కాబట్టి నేను బ్యాంకుల నుంచి మీకు ఇప్పిస్తాను.
మిగతా సగం డబ్బు ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం నుంచి అప్పుడు క్రాంతి పథకం రామారావు గారు పెట్టారు. ఎవరు దాన్ని అమలు చేయాలో కూడా జిల్లాలో నా దగ్గర 600 మంది ఇంజనీర్లు ఉన్నారు జిల్లాలో. అప్పుడు ఈ 600 మందిలో ఎవరు కావాలో మీరు నిర్ణయించుకోండి. ఫలానా వాళ్ళు నేను కోరట్లా, మీకు ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళని పెట్టుకోండి, మీరు ఎవరిని అడగక్కర్లా. ఇవన్నీ జరిగితే పథకం మంజూరు. ఒక్కటే ఒక షరతు పెట్టాను, ఎకరాకి 50 రూపాయలు ఎంతో నాకు 50 కానీ 100 కానీ మీరు వసూలు చేస్తుంటే మీకు ఆ సంకల్పంలో నా నమ్మకం కావాలి. అది బ్యాంకులో అకౌంట్ చూపెట్టండి నాకు. అంటే ఇప్పుడు ఉత్తి కాగితం ఒక పైసా కాగితం నా మొహం పడేయటం కాకుండా కొంచెం సంకల్పాన్ని చూపెట్టండి నాకు. అది ఒక్కటే స్కీమ్ ఆటోమేటిక్లీ శాంక్షన్. ఒక ఉద్యమం క్రాంతి పథకం గ్రామీణ క్రాంతి పథకం ఎన్టీ రామారావు గారు పెట్టంటే సగం ప్రజల నుంచి వస్తే సమాజానికి పనికొచ్చే ఏ వస్తువులు కల్పించడానికి వస్తే సగం ప్రభుత్వం నుంచి వస్తుంది, ప్రజల భాగస్వామ్యం కావాలని చెప్పని. ఎక్కడ అమలు కావాలి రాష్ట్రంలో? ఒక్క ప్రకాశం జిల్లాలో అమలైంది. మామూలుగా అమలు కాల. 2 లక్షల ఎకరాలు ఉద్యమంలాగా వచ్చింది. అంటే ప్రాజెక్ట్ గట్రా మీరు ఏం చేసేదాన్ని 453 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, 2800 బోర్వెల్స్, ఒక 70-80 డైవర్షన్ స్కీమ్స్ అంటారు. రకరకాలు ఏది వీలుంటే అది అతి తక్కువ ఖర్చుతో అతి వేగంగా. మామూలుగా 15-20 ఏళ్ళు పట్టాయి ఈ పథకాలు లిఫ్ట్ ఇరిగేషన్కి. అప్పటికప్పుడు 2 ఏళ్లలో పూర్తి అయిపోయినాయి. కొన్ని 45 రోజుల్లో పూర్తి అయినాయి పథకాలు. ప్రజలు పెట్రోల్ మార్క్స్ సైకిల్ పెట్టి పనిచేసుకున్నారు. ఇది నాది అనే భావంతో. నేను ఎప్పుడు చెప్పేవాడిని, నాది కాదు అయ్యా, చేసుకుంటే నీకు లాభం, చేసుకోకపోతే మీరు ఇంకోటి బాగుపడతారు అంతే. నేను మీ దగ్గర రాను, నేను ఇన్స్పెక్ట్ చేయను, నాకు నాది కాదు మీది. మీకు ఇబ్బంది అంటే చెప్పండి, అడ్డు తొలగించే బాధ్యత నాది. అంతేగాని నీ దగ్గరికి వచ్చి బతిమలాడు చేసుకోవాలని అని చెప్పిన బాధ్యత నాకు కాదు. నీకు కావాలంటే చేసుకో. అద్భుతంగా మందికి వచ్చారు, ఉద్యమంలా చేశారు. కాబట్టి ఈ దేశంలో ఏదొచ్చిన వర్గీస్ కురియన్ క్షయరోపణ ఎట్లా తీసుకొచ్చారండి ఆయన? డైరీ విప్లవం ఎట్లా వచ్చిందండి? ఇదే ప్రజలు కదా వాళ్ళు. మరి అది ఎట్లా జరిగిందండి? మన ములకనూరులో సహకార బ్యాంకు ఎందుకంటే అద్భుతంగా పనిచేసిన విశ్వనాథ్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సహకార బ్యాంకు, గట్టుదత్తినపల్లిలో లేకపోతే మనకు పొత్తంగల్లో ఎందుకంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కట్టంగూరులో మన సూర్యాపేట జిల్లానో లేకపోతే నల్గొండ జిల్లాల పేర్లు మారినాయి. కట్టంగూరులో ఎందుకంటే అక్కడ ఎఫ్పిఓ అంత అద్భుతంగా పనిచేస్తుంది. నరసింహారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు పనిచేయడం వల్ల ఇది నాయకత్వం బాధ్యత. అది ఆ మార్గాన్ని చూపెట్టి దీనివల్ల తెలియ లాభం అర్థమయ్యేట్టు చేస్తే అప్పుడు సమాజం మారుతుంది. ఆ పని మనం చేయకుండా వాళ్ళని మోసం చేసి వాళ్ళని అదే పనిగా మభ్యపెట్టేసి మనం పెత్తనం చేయడం కోసం రాజకీయం నడుపుతున్నాం. అధికారాంతరంగా అట్లా తయారైంది. కాబట్టి నేను చెప్పేది వచ్చి మాటలు కాదు, ఇంకో రకంగా మార్గం చెప్పండి నాకు. లేదు, ఇంకొక మార్గం వల్ల ఈ దేశం బాగుపడుతుంది చెప్పండి, నేను తప్పకుండా అవసరం. నేను కూడా మీతో కలిసి దేవుడి పూజలు చేస్తాను, లేకపోతే మనం కూడా యజ్ఞాలు చేద్దాం, యాగాలు చేద్దాం. నాదేమైంది?